వీడియో ద్వారా రాజ్ సుభాష్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకుంది కావ్య. ఒక్కసారిగా గుండె పగిలే షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అలాగే సుభాష్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకురా నేను చేసిన తప్పుని నువ్వు నిందగా మోస్తూ ఇంట్లో అందరి ముందు ఇలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు నీకు? నేను నిజం చెప్పేస్తాను, ఒక్కరోజుతో పోతుంది, మహా అంటే నా ప్రాణమే కదా పోతుంది అని సుభాష్ అంటే, వద్దు నాన్న, నేను ఇన్ని రోజులు ఆ నిజం చెప్పకుండా ఉండడానికి కారణం అమ్మ ప్రాణం. నేను తప్పు చేస్తే అంటేనా ఒక రకంగా నాతో మాట్లాడకుండా ఉంది. అదే నువ్వు తప్పు చేసావు అని తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. నాకు మా అమ్మ కావాలి. ఏ కొడుకు తల్లి రుణాన్ని తీర్చుకోలేదు, నేను ఈ రకంగా తీర్చుకుంటాను అనేది చెప్పి, అలాగే ఆ నిజాన్ని ఎవరి ముందు బయట పెట్టుకో అని సుభాష్తో ఆ రోజే ఒక ఒట్టయితే తీసుకొని ఉంటాడు. ఇక ఈ బాధ నీది కాదు నాన్న, నువ్వు ఎప్పట్లానే మామూలుగా ఉండు, నేనే దీని గురించి చూసుకుంటాను అని చెప్పని ఇక డే కేర్కి వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇక సుభాష్ ఏమో, ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే మీ అమ్మ అనుకుంటున్న ప్రాణం నిలబడుతుందా? అప్పుడైనా బాధే కదా అంటే, ఆ బాధ ఎక్కువ రోజులు ఉండదు నాన్న, నేను ఎలాగోలు చేస్తాను కదా అన్నట్టు రాజ్ సుభాష్కి ధైర్యం చెప్తాడు. వద్దురా, ఇప్పటికే ఆఫీస్కి దూరం అయ్యావు, ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఇంటికి కూడా దూరం అయితే మీ అమ్మ తట్టుకోలేదు, నేను తట్టుకోలేనురా అనేది చెప్తూ ఉంటే, అసలు ఆ మాయా గురించి నిజం తెలుసుకున్న తర్వాత ఏదైనా చేద్దాంలే నాన్న. సడన్గా వచ్చి ఈ బాబు మీ బాబు అని ఆమె చెప్పింది కదా, అందులో వాస్తవం ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం తెలుసుకున్న తర్వాతే ఏ నిజాన్నైనా బయట పెడదాం అన్నట్టు రాజు అనుకుంటూ ఉంటాడు మనసులో.